నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, రేపు మే 2న జరగబోయేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అమరావతికి సంబంధించి దానికి పునఃప్రారంభం వేదిక పైన నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. అదేవిధంగా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా రాబోతున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది అనేటువంటి సమాచారం అయితే ఉంది. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడా? ఎందుకంటే గతంలో పరదాలు అయితే ఉండవు, చాలా రకాల సమస్యలు అయితే ఉంటాయి. వస్తాడా రాడా అంటే మీరు చెప్పే సమాధానం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు పిలుస్తారు రమ్మని మర్యాద, అసలు అటువంటి వాడిని పిలవకూడదు. ఎందుకంటే శుభమాట కార్యక్రమం చేసుకుంటే ఇలాంటి నీచబుద్ధి ఉన్న వాళ్ళని, వికృత మనస్తత్వం ఉన్న వాళ్ళని పిలిస్తే వాళ్ళు రెండు కళ్ళు పేలిపోతాయి, వాళ్ళు చూడలేరు. ఇటువంటి సంబరాలు, ఇది ఒక మంచి ఉత్సవం ఇటువంటి వాటి దగ్గర రావాలంటే ఉంటాడు. అతను ఏదో సవాళ్ళు తీతను బయటకు రండి అంటే వస్తాడు. ఇతను ఎందుకంటే ప్రత్యేకించి అమరావతి విషయంలో అతను అసలు సహించలేడు, భరించలేడు, ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. ఆ వైభవాన్ని, జనాల్ని, అక్కడ వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారి తాలూకా విశ్వరూపంగా అనిపిస్తుంది అక్కడ. మోడీ గారు కూడా 4 మాటలు మంచి మాటలు మాట్లాడేస్తారు గ్యారంటీగా. అది తట్టుకోలేడు. కాబట్టి నేను రాడనుకుంటున్నాను. నేను ఎందుకు రాడంటే అతను అక్కడ ఈ 5 ఏళ్ళ పరిపాలన అక్కడ నుండిచే చేశాడు. అక్కడ నుండి రైతులు ఇచ్చిన భూముల్లో ఉంటా, రైతులు ఇచ్చిన దాంట్లో పరిపాలన చేస్తా, ఆ ప్రాంతాన్ని శ్మశానం అని లేకపోతే ఎడార్లని వాళ్ళ ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టి, ఆ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వాళ్ళందరినీ దగా చేసి, వాళ్ళు వేధించుకుని వెంటాడి పాపం హింసించి పాపం చాలా దారుణాలు చేశాడు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, ఎవరో కట్టుకున్నదో లాగేసుకున్నాడు. అక్కడ చుట్టూరు ఇళ్ళు ఉంటాయి, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ తెరవేశారు సెక్యూరిటీ ప్రాబ్లంతో. సెక్యూరిటీ కారణం చూపించి తిరిగి అమరావతిలో స్లమ్ చేద్దామని 2 భూములు ఇచ్చాడు. అక్కడ బాబు సుమ్మ అది ఇవ్వటానికి ఎలాగిస్తాడండి? అక్కడ ఎందుకు ఇవ్వాలి? అక్కడ నువ్వు ఇవ్వాలంటే అక్కడ కార్పొరేట్ స్టైల్లో నువ్వు కట్టించి అపార్ట్మెంట్లు కట్టించి అందంగా ఇవ్వు. నీకు పేదవాళ్ళకి ఇవ్వాలనుకుంటే సెండు భూమి ఇచ్చి మరుగుదొడ్లు చేయకు. నువ్వు బ్రహ్మాండమైన మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కట్టించి అన్ని వసతులతో కట్టించి గేటెడ్ కమ్యూనిటీలో చేసి చంద్రబాబు గారు కట్టలేదు, అట్టిట్టుకోళ్ళు. దానికేమో అంత అయిపోయింది ఇంత అయిపోయింది ఎడుతావు మళ్ళీని. అంటే అమరావతి అనే దాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు అతను. అతని వల్ల కాలేదు. ఎందుకంటే ఆ క్షేత్రం తాలూకు మహిమది. ఇలాంటి వాళ్ళు 3 మంది వస్తారు పోతారు. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ అంటారు. ఇలాంటి సత్రకాయలు ఎన్నెన్నో వస్తాయి. ఆ క్షేత్ర మహిమ ఉంది. అది చంద్రబాబు గారు మీరు నేను చెప్తే వచ్చింది కదా. అది భూమి గుండ్రంగా ఉన్నట్టు చక్రం, కాలచక్రం అనేటువంటిది ఆ క్షేత్ర మహిమ ఉంది. ఆ వైభవం మళ్ళీ వస్తుంది అమరావతికి. మన ప్రతి ఆంధ్రుడు గర్వించాలి. అది ఒక ఎమోషనల్ బాండింగ్, అది భావోద్వేగ బంధం కల్పించాలి. ఆ భావోద్వేగ బంధాన్ని కల్పించడంలో వీళ్ళు విఫలమయ్యారు. కూటమి ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ. రాష్ట్రానికి మధ్యలో ఉంది, వాళ్ళకి సుఖం కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు అందరూ. కాదండి, అది మన ఆత్మ, మన గౌరవం. భారత ఉపఖండాన్ని అక్కడ అమరావతి రాజధానిగా చేసి పరిపాలించారు. అప్పుడు రాణి రుద్రమదేవి ప్రజా వైద్యశాల నిర్వహించిన శాసనాలు ఉన్నాయి అక్కడ. అక్కడున్న కాలువల ద్వారా ఇతర దేశాలకి కాలువల ద్వారా బందరు రేవుకి సరుకు రవాణా చేసి అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు కొనసాగించారు. చారిత్రకంగా చాలా విశిష్టత ఉంది ఆ ప్రదేశానికి. నాగరికత నేర్పే ప్రపంచానికి. నది ఒడ్డున ఏ నగరం ఉన్నా నాగరికత వెలసిల్లుతుందండి. కళలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఏదైనా సరే. అలాగే వీళ్ళు ఆచార్య నాగార్జునుడు అక్కడ నడయాడి నేలండి. అది బౌద్ధం వెలసిల్లింది అక్కడ. ఒక విశిష్టత ఉంది. సాక్షాత్ అమరలింగేశ్వరుడు ఉంది. అమరావతి అంటే ఇంద్రుడి నగరం. అలాంటి దాన్ని మీరు ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలాగా ఆ వైపుగా నడిపించాలా. ఇది మాది, దాని జోలికి వస్తే చేతులు ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరుకొడతాం చెప్పాలా ఎవడన్నా దాని గురించి మాట్లాడితే. అందులో వీళ్ళు విఫలమయ్యారు ఆ రకమైన బాండింగ్ కల్పించడంలో. ఇక ముందు ఏమైనా కల్పిస్తారేమో చూద్దాం. ఇక్కడ 1,00,000 కోట్లు పెడతాం, 2 లక్షల కోట్లు పెడతాం, అభివృద్ధి చేస్తాం, దాని అంతా అదే అయిపోతుంది. మీరేం చేయగలదు. ఇప్పటి వరకు చేసిన చాలు. మీరు దాని అంతా అదే అవుతుంది. మీరు అలాగే చేపట్టిన కార్యక్రమాలు దాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇక మిగతా రాష్ట్రంలో మీరు ఇంకా పోవడం చేస్తున్నారు. అసలు అమరావతి కంటే ఎక్కువ చేస్తున్నారు. ఎక్కడ? వైజాగ్లో. నేను మొన్న లోకేష్ గారికి ఒక మెసేజ్ పెట్టాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని అమరావతిలో పెట్టించండి అంటే ఆల్రెడీ
సాఫ్ట్వేర్ హబ్ వైజాగ్ ఉత్తరాంధ్ర అని చెప్పాడు. అలాగే పారిశ్రామికంగా ఇటు రాయలసీమ డెవలప్ చేస్తున్నారు. అక్కడ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అందరికీ. ఇదివరకు చెప్పారు అమరావతిలో ఏం చేయబోతున్నారు, అది పట్టాలు ఎక్కేసింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో చేయబోతున్నారో చెప్పండి. ఆల్రెడీ కియా మోటార్ తీసుకొచ్చారు, హీరో మోటార్ తీసుకొచ్చి ఇవన్నీ వచ్చినాయి కదా, టీసీఎస్ వస్తుంది వైజాగ్. ఇలాంటివన్నీ చెప్తే జనాలకు ఎడ్యుకేట్ అవుతారు. ఇలాంటి ఏడుపు మొహం వాళ్ళు వస్తే ఏంటి రాకపోతే ఏంటి. ఒకళ్ళు వచ్చినా కానీ ఆ వైభవాన్ని చూసి తట్టుకోగలడా, కుచించుకుపోతాడు అతను. మనిషి ఆ మెదడు మనసు కూడా సింక్ అయిపోద్ది, అతను తట్టుకోలేడు అతను, అందుకు రాడు. అయితే ఇక్కడ చాలామంది ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా అంటుంది ఏంటి అంటే, అసెంబ్లీ సాక్షిగా అయ్యన పాత్రులు గారు కావచ్చు స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ అయినటువంటి RRR గారిని ఫేస్ చేయలేక అసెంబ్లీకే రానోడు ప్రధానమంత్రి దగ్గరికి రాగలుగుతాడా అని చెప్పి. నీకు అతను ఇంట్రావర్ట్ అని పెద్ద 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 మాటలు మాట్లాడక్కలేదు, అతను పిరికివాడండి. మీరు వీరుడు సూర్యుడు ఒకడే వచ్చాడు, ఒంటరిగా పోటీ 175 కొడతాడు ఈ మాటలు మాట్లాడారు కదా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు యోధుడు శౌర్యము ప్రతాపం ఉన్నవాడు అని చెప్పుకోవాలి. ఒంటరిగా నిలబడి అసెంబ్లీ మొత్తం ఈ దండుపాళెం గ్యాంగ్ని ఎదుర్కొన్నాడు. అత్యంత హీనంగా జుగుప్సాకరంగా ఆయన అవమానం చేసి అవహేళన చేసి కించపరిస్తే కూడా ధీటుగా ఎదుర్కొన్నాడు, దమ్ముగా మాట్లాడాడు. ఇతను బెంబెలెత్తి ఈ రోజు పట్టుకుని పారిపోయాడు. ఒక్క క్షణం నిలబడలేకపోయాడు కదండి వచ్చినాడు, పారిపోయాడు, గ్యాలప్ కింద పోయాడు. చూడలేడు మొగం, నువ్వు మాట్లాడిన మాటలు అలాంటి, నువ్వు చేసిన శాస్త్రాలు అలాంటి. పవన్ కళ్యాణ్ గారు అంక చూస్తే నువ్వు తను మాట్లాడిన మాటలు 4 పెళ్ళిళ్ళు అన్నాడు, అవి గుర్తుకొస్తాయి. దత్తపుత్రుడు ఇలాంటి మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన అనిపించిన మాటలు గుర్తుకొస్తాయి. లోకేష్ గారిని చూస్తే ఆయన చేసిన ట్రోలింగ్ గుర్తుకొస్తుంది. ఇక రఘురామకృష్ణరాజు గారు ఎదురుకుండా నిలువెత్తు విగ్రహం కనపడితే అధ్యక్ష అని మాట్లాడాలంటే ప్రాణమైపోద్ది, ఉండలేడు, మాట్లాడలేడు. ఎందుకంటే ఆయన హింసించావు నువ్వు. ఆయన రాష్ట్రంలో అడుగు పెట్టకుండా నీ గ్యాంగ్ తోటి నీ ముఠాతోటి ఇబ్బంది పెట్టావు. మన స్పీకర్ గారు అయ్యన పాత్రుడు గారిని ఇంటికి గోడలు దూకిచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసావు. నీకు టీడీపీలో ఉన్న సభ్యులు కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు నువ్వు వేధించిన వాళ్ళందరూ నీ ఎదురుకుండా కనపడుతున్నారు. వాళ్ళు ఆకాశం అంత ఎత్తిదిగి. అంచేత రాజకీయాలు ఎంతసేపు కూడా విధానాల పరంగా విమర్శలు ఉండాలి. నువ్వు విమర్శించి తప్పు చేస్తే, అంతేగాని నువ్వు అడ్డగోలుగా అసత్యాలు ప్రచారం చేసి విష ప్రచారం చేసి తిరుపతి విషయంలో వీళ్ళు చేయను పింక్ డైమండ్ అని అదని ఇదని. ఆ ముఠా ఎవరున్నారు అక్కడ మళ్ళీ చూస్తే కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, ఆ సుబ్బారెడ్డి, ఆ ధర్మారెడ్డి, ఈ బ్యాచ్ వీళ్ళందరూ కూడా ముఠా సభ్యులు వీళ్ళందరూ ఉన్నాయి. తెల్ల చొక్కాలు వేసుకున్న దొంగోళ్ళు అమ్మటి వీళ్ళందరూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు, అది అక్కడ ధనంజయ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, చాణక్యరెడ్డి, ఇలాంటి రెడ్లు అందరినీ పెట్టేసుకుని నువ్వు అది ఏం సాధిద్దామని ఈ లోపల ఈ దొంగల మూటల నుంచి ఒకటి విడిపోడు విజయసాయి రెడ్డి అన్నాడు. అతను వస్తాడేమో, అతను పిలిస్తే అతను వచ్చేస్తాడు. టక్కది బాగా చేసుకుని సూపర్గా. ఇప్పుడు రంగు ఎక్కడ నల్లగా లేకపోతే తెల్ల రంగు వేసుకు వచ్చేస్తాడు గడ్డను కదా. ఏంటండి ఇక్కడ ఊరికే జగన్మోహన్ రెడ్డి పిలుస్తారు, వస్తాడా రాడని పెద్ద అనుకోకలు. అలాంటి వాళ్ళు రాపడమే మంచిది. ఆ పాదం ఇనప పాదం దరిద్రం అండి రాష్ట్రానికి. చూడండి 5 ఏళ్ళు పరిపాలన చేస్తే 20 ఏళ్ళు అనకపోయింది. పైగా విధ్వంసం చేసాడు. అంటే ఈ ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులు క్రూరులైన నియంతలో మించి చేశాడు. అతనికి ఏమి పోదో, అతనికి వస్తే కొండ పోతే వెంటకండి. ఒకసారి సీఎం అవ్వాలనుకుంటే అయిపోయాడు. వేల లక్షల కోట్లు కొట్టేయాలనుకుంటే కొట్టేశాడు. ఎవరిని తిట్టాలనుకుంటే తిట్టించేసాడు, ఎవరిని కొట్టాలనుకుంటే కొట్టించేసాడు. ఇంకేం కావాలి అతనికి? అందుకని అటువంటి మృగాలని లోపల పెట్టాలి, బయట తిరగనివ్వకూడదు. ఆ పని ఎంత బేగా చేస్తే అంత మంచిది రాష్ట్రానికి. సో చూద్దాం సార్, రేపు మే 2వ తారీఖున జరగబోయేటువంటి సభకి నిజంగా జగన్కి అయితే ఆహ్వానం అయితే అందిందని చెప్పి సమాచారం వస్తుంది. కానీ వస్తాడా లేదా అనేది మాత్రం చూద్దాం. మరి నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.